ఇప్పుడు నెక్స్ట్ గదరానికి సంబంధించినటువంటి ప్రజా సంఘాల మీటింగ్ ఉంది. నేను వరంగల్ నుంచి డైరెక్ట్ దీని గురించే వచ్చిన, మళ్ళీ అక్కడికి పోయింది కాబట్టి మీరందరూ జర ఏమనుకోకుండా వాళ్ళు నాకు మొదలు మాట్లాడే అవకాశం ఇచ్చారు. సార్ నేను కూడా ఎక్కువసేపే మాట్లాడా. ఇప్పటిదాకా లీగాలిటీస్ గురించి అంత వీటలేదు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాడు ఎందుకేందని. ఈ ఇల్లీగల్ దందాలు చేసేటోళ్ళు, ఇసుక దందాలు చేసేటోళ్ళు, రియల్ ఎస్టేట్ మాఫియా, ఎడ్యుకేషన్ మాఫియా, ఈ మాఫియా నా కొడుకులు అందరూ వచ్చి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఈవెన్ అంతకన్నా పైన ఉన్నాయన కూడా ఆల్మోస్ట్ అక్కడనే ఉన్నాడు. అటువంటి వ్యక్తే కూర్చున్నాడనే అనిపిస్తుంది. ఈ నెత్తి మీద తలకాయ ఉన్నాడో తలకాయ లేదా మెదడు ఉన్నాడు ఎవడు కూడా. ఈ 2 పేజీలు కనుక చదివితే, ఈ 2 పేజీలు ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు నేను జస్ట్ చదివినా ఈ 2 పేజీలు చదివితే ఎవరైనా కానీ పిలిపించుకొని కూర్చొని ఇమ్మీడియట్ గా మీకు ఏం కావాలో అది చేసేటువంటి సిచ్యువేషన్ అన్ని ఉన్నాయి. ఇలా పెద్ద రాకెట్ సైన్స్ అవసరం లేదు. మరి అలా కూర్చున్న వాళ్ళు వచ్చినప్పుడు ఒక ఆయన మాట్లాడదా పూరా పాగలుగా జమాత్ होगा కాంగ్రెస్ పార్టీ అన్నాడు ఒక పెద్ద మనిషి. అంతా పాగలుగాళ్ళు ఉన్నారు, అవలగాళ్ళు పిచ్చోళ్ళ సంతతి అయిపోయింది మొత్తం అక్కడ కూర్చున్న వాళ్ళందరని. నిజంగా నాకు అట్లే అనిపిస్తుంది. అంటే వాళ్ళకి అవన్నీ తెలియని కాదు కానీ కావాలని. ఇప్పుడు ఏందట అంటే అసలు పంచాయతీ ఏందట అంటే ఒక్కసారి వీళ్ళకి కనుక బెండ్ అయితే, వీళ్ళు అడిగితే ఒక్కసారి బెండ్ అయితే ఇక ఎప్పటికి ఇదే అలవాటు అవుతాను. ఎవరు తిక్కన వీళ్ళకి మేము పిచ్చోళ్ళు అయినా పరీక్ష రాష్ట్రాలంతా 13 ఏళ్ల నుంచి లేదు, గోస చేసిండ్రు. ఏళ్ల నుంచి చదువుకొని గత 2 సార్లు క్వాలిఫై అయిన వాళ్ళు ఏదో 3వ పెట్టినప్పుడు అది ఎటుపోతుందో ఏందో మానసిక ఒత్తిడితోటి, చాలా తీవ్రమైన మానసిక ఒత్తిడితోటి పరీక్షలు రాసిండ్రు. ఇగో ఇలా పెట్టి ఎంత క్లియర్, ఆకలి నిద్ర మాని కష్టపడి చదువుకుంటుంటే నీకు వంకాయలు బెండకాయలు లెక్క కనబడుతున్నారు. నీకు నిరుద్యోగులు బెండకాయలు లెక్క అని మాట్లాడుతున్నారు. అంటే ఎంత చిన్న చూపుతోటి నీ భాష, నువ్వు మాట్లాడేటువంటి అహంకారం అది తెలుస్తలేదు. ఇంత ఇన్సల్టింగ్ గా మాట్లాడు. నిద్ర లేక కూలీలు అడ్డ మీద కూలీలు అని చెప్తున్నారు. కొన్ని పదాలు నాకు కూడా చాలా ఇబ్బందికరంగా అనిపిస్తున్నాయి. దొంగ కొడుకులంట, దొంగ ఏం భాషనే. ఒక్కనాడు నువ్వు గ్రూప్స్ చదివిన వాళ్ళు లేరన్నా పాడయి, ఓ సివిల్స్ చదివిన వాళ్ళు ముఖాలు కాదా పాడాయి. మీరు తీసుకపోయి మనమే అవలగానే మనం ఓట్లేసి అట్లా మనమే ఎన్నుకున్నాంలే, మన తప్పు కూడా ఉన్నది, అందరు తిరిగినాం. కాకపోతే ఏంటంటే ఉన్న దాంట్లో ఒక మంచి దొంగ ఎవడు అని చెప్పని మా వాళ్ళు పెద్ద మనుషులు ఒకరి దాన్ని కూడా తిరిగిరు. ఉన్న దాంట్లో లేవాడు మరి గాయన మంచోడా ఉన్న దొంగలలో మంచి దొంగలు 2 దొంగలే కూర్చున్న వాళ్ళు, 2 దొంగలే. ఓ దొంగని నమ్మించలో చాలా రోజులు అధికారంలోకి లేక వచ్చినాక ఏదైనా మనోళ్ళు చేస్తారు కావచ్చు అని చెప్పని అందరం అనుకున్నాం. సరే ఎవడో వచ్చింది అనుకున్నారు. గింత దుర్మార్గంగా 7 నెలలు తిరిగాక ముందే వాళ్ళ పాలన గింత ఏడ్చినట్టు ఉంటుంది అనుకోని జనాలను ఏడిపించేటట్టుగా తీసుకొచ్చి ఏం చదువుతుండ్రో, ఏం బాధలు పడుతుండ్రో, ఇంట్లో ఏం అబద్ధాలు చెప్తుండ్రో ఎరకలే. కానీ ఒక్కొక్కరు నేను మొన్న రాత్రి తెల్లందాక 4 గంటల వరకు కూర్చున్నాం. మైపాలడ పొద్దుగాల 4 o'clock వరకు కూర్చున్నాము. అప్డేట్ అయిపోయినారు, మళ్ళీ వచ్చి అప్డేట్ అయ్యేందుకు వాళ్ళు వచ్చి కూర్చున్నారు కావచ్చు, కరెక్టే. అవుట్డేటెడ్ పాలిటీషియన్స్ అయిపోయినారు, వాస్తవమే, అది కరెక్టే. కానీ మీ తలకాయ ఎక్కడ పోయింది? వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను చేయాలి. అరే క్లియర్ గా ఎన్ని అంశాలు ఉన్నాయి, లీగల్ అంశాలు ఉన్నాయి, అన్ని మోరల్ అంశాలు ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఉన్నాయి, కంప్లీట్ గా ఉన్నాయి. కేవలం ఏంటంటే మీకు మూర్ఖత్వంతో నేను చాలా మొండి ముఖ్యమంత్రి, చాలా మొండి క్యాబినెట్ అని మీరు ప్రొజెక్ట్ చేసుకునేటువంటి ఒక ఫాల్స్ ప్రిస్టేజ్ లో పోతున్నారు మీరు. కానీ దాంట్లో మీకు అర్థమైతలేదంటే మీ బేస్ ఎరోడ్ అవుతున్నది కింద. మీ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కార్యకర్తలు లేని టైంలో నిరుద్యోగులు వాళ్ళే కార్యకర్తలై వాళ్ళే జెండాలు పట్టుకొని ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం తీసుకురావాలనే ఉద్దేశంతో అన్ని వదిలిపెట్టేసి, చదువు వదిలిపెట్టి అన్ని వదిలిపెట్టేసి ఊరూర్లలో పోయి అసలు కాంగ్రెస్ లో ముఖాలు చూసే పరిస్థితి కూడా ఉండే, అసలు లేకుండే పరిస్థితి లేకుండే. మీరు పోయి ఒక్కొక్కరి దగ్గర పోయి కడపత్తాలు కాబట్టి కాళ్ళు మొక్కి ఇక వీళ్ళు కూడా అవసరం జెండాలు వేసుకొని మీద జెండాలు వేసుకొని పేరు నమ్మరు ఆయన గిట్ల నమ్ముతారు కావచ్చు అనుకోండి. మా ముఖాలు చూస్తున్నా మీరు ఓట్లేదు ఒక దెబ్బలు తిన్నారు, ఈడ కూర్చున్నాడు, ఆడ కూర్చున్నారు అందరు. ఇంకా బయట కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళ ముఖాలు చూసి మీ పాసిపోయిన పుచ్చిపోయిన ముఖాలు చూసి ఓట్లేని ఆయన ఇగో ఇటువంటి వాళ్ళకి చూసి వీళ్ళని నమ్మి ఎప్పటి నుంచో ఉద్యమాలలో ఉన్నారు వీళ్ళు. ఈ పెన్షన్ బ్యాచ్ వాళ్ళు కూడా కొంత అక్కడిక్కడ కొద్దిగా వాళ్ళు కూడా జరిగితే తోడ్పాటు పడ్డారు. కానీ వాళ్ళకి ఏమిటంటే చల్ల కడుపు నిండి ఉన్నారు. ఇప్పుడు అంటేనేమో పృథ్వీరాజ్ వీటికి గిట్ల ఇవ్వడం ఏందని చెప్పి కాలు సాపడానికి కోదండరామకు పదవి అవసరమా? ఈ అమ్మ ఉంటావో చూస్తావో నీకే నమ్మకం లేక ఈడికెళ్ళి ట్రాఫిక్ లో గట్టిగా కూడా నేను వెనకకెళ్ళి కారు కుదితే ఆయన అడ్డే ఆచి బీక్తావు. నీకెందుకు? ఎమ్మెల్సీ అట, ఆయన మంత్రి కావాలంటే విద్యాశాఖ మంత్రి అట. మీరు అంటే వీళ్ళందరూ ఏంటంటే వాస్తవంగా చెప్పేదంటే వీళ్ళందరూ జీతాలు తీసుకొని చేసిన వాళ్ళే వీళ్ళు ఎవరు. మా లెక్క మొత్తం అన్ని వదులుకొని తిరిగిన వాళ్ళు కాదు వాళ్ళు. అందుకే వాళ్ళ లోపల అది కనబడతలేదు. హరగోపాల్ మీరందరూ ఏంటంటే అపాయింట్మెంట్ ఇవ్వకపోతే అని చెప్తాడు, నాకే అపాయింట్మెంట్ ఇస్తలేడని చెప్పి ఒక స్టూడెంట్కి చెప్పినట. అంటే మంది అంటే నీకు బుద్ధి నాదే అని అంటుంటే కానీ పెద్దోని అట్లా అనలేకపోతున్నాను కానీ
కూర్చో, ముఖ్యమంత్రి ఇంటికాడ పోయి కూర్చో. నీకు నిజంగా నిజాయితీ ఉండి నీకు ఈ విద్యార్థుల పట్ల నిరుద్యోగ సమస్య పట్ల నీకు చిత్తశుద్ధిగా అనుకుంటుంది అంటే ముఖ్యమంత్రి ఇంటికి కూడా కూర్చోపో. మేమంతా మొత్తం ఆడ ఏ రోడ్ల మీద ఎవరెవరు ఎక్కడ కూర్చోాలి అక్కడ కూర్చుంటాం కదా. నీకు అంత ఉంటే వీళ్ళ లోపల నిజాయితీ లోపించింది. వాళ్ళు ఏమనుకుంటారు అంటే పైన వాళ్ళంతా ఈ ఉన్నోళ్ళంతా ఈ సార్లు ఎట్లా చెప్తే గట్లే ఏంటారు అనుకుంటారు. కానీ అట్లా కాదు. సమస్యల చుట్టూ జనం ఉంటారు. ఉద్యమాల చుట్టే నిజాయితీగా కొట్లాడేటోళ్ళు ఎక్కడైతే వాస్తవాలు ఉంటాయో వాస్తవం చుట్టూ ఉంటారు. కాబట్టి ఇవాళ మీకు అర్థమైతలేదు. ఈ మేధావులు అంటోళ్ళు అయితే గానబాయ్ మళ్ళీ కొత్తగా వీటిల్ అప్లికేషన్లు పెట్టకి వద్దు, మనకు వీళ్ళొద్దు. ఈ చాప్టర్ క్లోజ్, అది అయిపోయింది. మీ దాంట్లోకెళ్ళే పుట్టాల్సిన అవసరం ఉన్నది. మా ఓటర్లో మేము కూడా కొద్దిగా వెనుకకున్నాం. వాస్తవంగా ఎందుకున్నామంటే ఎక్కడ ఏడ ఫోర్ ఫ్రంట్లు ఎక్కడ కనబడ్డా కానీ మీకు ప్రేమ ఉన్నది కరెక్టే, ముందుకు వస్తే మాట్లాడిపిస్తారు కావచ్చు. కానీ అవి వీళ్ళ వెనుక గాళ్ళు ఉన్నారట, మళ్ళీ వీళ్ళ వెనుక ఇంకోరు ఉన్నారట, దాని వెనుక అమెరికోడు ఉన్నాడట, ఆఫ్రికోడు, ఇవన్నీ పిచ్చి మాటలు మాట్లాడే పరిస్థితి ఉన్నది. కాబట్టి మీకు అనుకునేది మొన్న లైబ్రరీ కాడ ముంగడికి వచ్చి కనుక ఎవరు వచ్చి కూర్చున్నా కానీ ఆ రోడ్ల మీద తీసుకోపోయి కుక్కని బట్టి దానికి మాటలు వచ్చి అంటే బహుబహుల భాషలు ఏం చెప్తారంటే వీళ్ళు నిజాయితీగా కొట్లాడుతున్నారు, ఏ రాజకీయ పార్టీ లేదు ఇక్కడ అని చెప్తుంది. ఈ సందర్భంగా నేను కూడా చెప్పదలుచుకున్నది ఏంటంటే నాకైతే అనిపించేది ఇది ప్రజాపాలన రాజ్యాంగబద్ధంగా జరిగిన పాలన అని కాదు, మోస్ట్ పైశాచిక పాలన నడుస్తున్నది. గత పాలనకు షేమ్ ఆన్ దిస్ ఫెలో, షేమ్ ఆన్ దిస్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంక్లూడింగ్ రాహుల్ గాంధీ. ఏదో పొంగరాలు నేను మొన్న చెప్పిన మళ్ళీ చెప్తున్నా ఏంటంటే మా నాయన చచ్చిపోయిండు, మా నాయనని చంపిరు దేశం గురించి, మా నాయన చచ్చిపోయిండు అంటే అరే పాప వాళ్ళ నాయన చచ్చిపోయింది, మా నాయనమ్మ కూడా దేశం గురించి చచ్చిపోయింది. నేను కూడా దేశం అంతా తిరుగుతున్నా. మీద సమస్యలు ఉంటే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని చంపిర్రు. ఇలా నేను వాళ్ళ కొడుకుగా మనవనుగా నేను వచ్చి ప్రజల పక్షాన మీ పక్షాన మీకు సమస్య ఉన్నది కాబట్టి చిక్కడపల్లి కాడికి వచ్చి ఉస్మానియా బిస్కెట్ నీలోఫర్ ఛాయ్ తాగి మంచిగా కూర్చొని జీన్స్ ప్యాంట్ వేసి టీషర్ట్ వేసి తెల్ల టీషర్ట్ వేయగానే మా లెక్కనే ఉన్నాడు మా అన్న అనుకొని మనం అంతా సంబరపడి పోయి గుద్దిరి మనం పోయి ఊళ్ళలో పోయి తిరుగుతామే. అయ్యా మరి మీకు కనబడతలేదా మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ? మీకు సంకనాకి రాదు మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ. మీరు చెప్పినాయి కదా మేనిఫెస్టో అయితే చూస్తే బక్వాస్ బోకస్ చెత్త స్క్రాప్ తీసుకుపోయి డస్ట్బిన్ లేయాలి. ఏమైనా అమలు చేస్తుండ్రా అందులో? నేను ఇప్పుడు అవన్నీ చదివి పెడితే విటల్కి అయితే ఓపికన్నది కానీ నాకు అంత ఓపిక లేదు. ఇగో ప్రియాంక గాంధీ మేడం, ఈమె సోనియా గాంధీకి వెళ్ళి అంటే వీళ్ళు మాట ఇస్తే ఎందుకదా అంటారు కదా, మడి మీద ఇప్పాము మాట తప్పమని లెక్క. ఈ పొంగనాల మాటలు అయితే బొచ్చడి మాట్లాడతారు, మస్తున్న డైలాగులు రాయలు ఇంట్లో కూడా బాగా జమ అయ్యారు ఇప్పుడున్న కాంగ్రెస్ లో కూడా. ఇక వీళ్ళు ఇట్లా పెట్టి అనౌన్స్మెంట్ చేసిన తర్వాత కూడా ఏమడుగుతున్నారబ్బా మీరు ఇచ్చిన మాటలే ఇప్పుడు అందరు చెప్పిండ్రు. మళ్ళీ ఏం లేదు 1:100 మీకు సంబంధించినటువంటి సిఎల్పి నాయకుడే ఇవాళ ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి. మీరు కూడా యాడ మైకులు దొరికితే ఆడ మొత్తం పట్టుకొని కూర్చొని ఇవే సమస్యలు చెప్పుకుంటూ పోయారు కదా. అసెంబ్లీ సాక్షిగా నువ్వే 1:100 అన్నావు. మరి ఇప్పుడు పిచ్చోరు నువ్వా? మేము అందుకే పిచ్చోల పాలన అని చెప్తున్నాం. ఎవరు పాగల్గాన్ల పాగలోకి జమాత్ అనేటందుకు ఈ చాలా ఉదాహరణలు చెప్పుకుంటూ పోతే శాతాడు పొడుగున్నాయి ముచ్చట్లు. కానీ ఒకటేంటంటే అసలు ముఖ్యంగా వీళ్ళకు ఇప్పటికి కూడా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నదని నేను అనుకుంటలేను. మొన్న మా వాళ్ళు పోయిరుగా మీ అనంతా పొలం దగ్గర పోయినట్ట కదా, నాకెవరికా నాది ఉన్న చూసుకుంటానికే నా ఇప్పుడు చూసుకుంటానికే నాకు తీరతలేదు, నాకు కొత్త దుఃఖం పెట్టిండి నేనే ఆ స్టేజ్ మీద అనౌన్స్ చేసిండు. కానీ ఇప్పుడు నేను ఏం మాట్లాడాలో నాకు తెలిసేది ఐదేమన్నా అని అన్నారు. అన్న కరెక్టేనా చెప్పింది? ఉన్నోళ్ళున్నారు ఎవరైనా గట్లనే అన్నాడట కదా అని అన్నాడట. నా ఈపే నాకు చూసుకోవడానికి ఇబ్బంది అవుతుంది, నాది కొట్టుకుంటానికే నాకు ఇబ్బంది అవుతుంది, ఇంకో పోర్ట్ఫోలియో నేనే చూద్ది ఇదంతా అని చెప్పని. అంటే వేదిక మీద మా పొలం చూసుకుంటాడని ఆయన చెప్తాడు. మంత్రులు అందరి దగ్గర పోనీ అంటే ఒక సిస్టమ్ ఉండాలి కదా. నువ్వు చేపల మార్కెట్ నడుతున్నావు, నాకు అర్థం కాదు. గుంపు మేస్త్రి అంటున్నావు కానీ అమ్మ కంపు మేస్త్రి కంపు రాష్ట్రం చేసి పడేసినావు తెలంగాణ మొత్తం చెత్త. నాకు ఇప్పుడు కమిటీ ఉండాలి, నేను నిజంగా ఉండి మాట్లాడాలి డిస్కషన్ చేయాలనుకుంటే దానికి ఒక 2-3 కమిటీలు పెట్టాలి. నువ్వు డైరెక్ట్ నిరుద్యోగులతో మాట్లాడలేకుంటే ఒక పెద్ద మనుషులు అంటూ మధ్యలో వారధి లెక్క దాని నక్సలైట్లకు ఉన్న ప్రభుత్వానికి మధ్యలో చర్చలు అయితే పెద్ద మనుషులు అంటూ గద్దరాసంటోళ్ళను 4 తీసుకొని వచ్చి పొత్తూరు వెంకటేశ్వర రాసంటోళ్ళను పెద్ద మనుషులు లెక్క పెట్టి కూర్చున్నారు. నీ చేత కాకపోతే ఇప్పుడు నీకు అది లేదా ఇది లేదా అక్కడిక్కడ కిసుంటలు కూర్చుంటే ఓ పొరగానని పంపిస్తుడు. వానికి తలకాయ లేదా ఏం లేదా ఉట్టిగట్ల ఏంటంటే ఏదో ఒకటి ఓ పదవి ఇస్తే వచ్చి కూర్చొని ఆ కుర్చీ మీద కూర్చొని చెప్పు మీద కుర్చీ ఎగిరినట్టు ఎగురుతా ఉన్నారు వీళ్ళంతా. అటువంటి నాయకులను కాదు. నీకు నిజంగా చిత్తశుద్ధి కనుక ఉండేది ఉంటే, నీకు సమస్యను పరిష్కరింప చేయాలని కనుక మీకు ఉండేది ఉంటే దానికి ఒక కమిటీ వేసి ఒక ఓపెన్ డిబేట్, ఒక ఓపెన్ మీటింగ్ పెట్టి కూర్చొని ఏదో ఒక హాల్లను పెట్టి అప్లికేషన్స్ రిసీవ్ చేసుకొని దానికి టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టి ఒక 24 గంటల్లో 48 గంటల్లో మేము దీన్ని సెటిల్ చేస్తామనేది ఉండాలి కదా. అదైతే నాకు కనబడతలేదు. కానీ ఇంకా జర మన సైడ్ నుంచి నాకు అనిపించేది ఏంటంటే ఇంకా కొంత ఒత్తిడి రావాలి. ఇప్పటిదాకా మేము ఒక 15 రోజుల కింద చెప్పినాం ఇక్కడ అందరు కలిసి ఒక దగ్గరకు వచ్చి ఒక వేదిక కాడికి వచ్చి మీరు కలెక్టివ్ కనుక ఇష్యూ బేస్డ్ కనుక
ఒక న్యూ కొత్తదనంతో కొత్త ఆలోచన విధానాలతో కనుక మూవ్మెంట్ చేస్తే వేరే తిరిగి ఉంటుంది అని చెప్పని ఓ పెద్ద మనిషి మాట్లాడితే చెప్పిన ఏం లేదేమో ఒక 200 మంది వచ్చి వయనాడులో కూర్చుంటాం ఇక యాడ కాదు వయనాడులో కూర్చుంటాం వచ్చి ఇక బొమ్మలు పట్టుకొని కూర్చుంటాం రోడ్ల మీద యాడ పోతాడ పెద్ద పెద్ద ఇప్పుడు తాగితే రోడ్ల మీద పట్టుకొని బోర్డులు పెట్టుకొని నిలబెడుతురుగా డ్రంక్ అండ్ డ్రైవ్లా గట్ల మా ఊళ్ళు కూడా వచ్చి ఆడ కూర్చుంటే మీ ఇజ్జతి పాతాళానికి పోతుంది మీరు ఇచ్చిన మన కొత్తగా అడిగేది ఏం లేదు కదా సో కొద్దిగా ఇన్నోవేటివ్గా ఆలోచించి ఈవెన్ వాళ్ళకు మెసేజ్ల రూపంలో కానీ అక్కడ సెగ పుడితేనే ఇక్కడ కావాలి ఇప్పుడు వాళ్ళు ఢిల్లీలోకి ఏమున్నదంటే ఒకరితో మాట్లాడితే ఏమంటారు ఇప్పుడు మేము ఏం అనేటట్లేదు భయ్ ఎందుకంటే మాకు ఇవి కావాలి రెండే ఉన్నాయి కదా రెండే స్టేట్లట ఒకటి కర్ణాటక ఒకటి తెలంగాణ వీళ్ళకు కాసులు కావాలంటే ఇక్కడ నుంచే ఈ రాష్ట్రాలకెళ్ళి 1000 కోట్లు పోతున్నాయి కనుక మేము ఇప్పుడు ఎవరిని ఏం అనేటట్లేదు అని గట్లున్నది పరిస్థితి కనుక మనం కొద్దిగా గట్టిగా కొట్లాడి మేమైతే అవుట్ రైట్ ఉన్నాం అబ్బా నా ఓట్కా గులాం నా నోట్కా గులాం గానిలో మేమైతే క్లియర్గా చెప్తున్నా మాకు నోట్ల అవసరం లేదు ఇప్పుడు ఓట్ల అవసరం లేదు ఓట్లు లేనే లేవు కదా ఏం లేదు సో ఈ ఓట్కా గులాం గాన్లను నోట్కా గులాం గాన్లను మనందరం కలిసి కనుక గట్టిగా ఉండి జనం దగ్గర కనుక పోగలిగితే రేపు ఎలక్షన్స్లలో కానీ ఇటువంటి ఓట్ల కాడ వీళ్ళు ప్రభావితం చేసేటువంటి శక్తిగా ఉంటారు వీళ్ళనేది కనుక మనం ఒక మెసేజ్ గట్టిగా ఇవ్వగలిగితే నేటన్నా ఇప్పుడు ఊర్లలో మన కుటుంబాలలో అయితే ఉన్నారు కదా ఏ ఊర్లలో మీరు ఇంత మొన్నటిదాకా తిరిగి గెలిపించిండ్రు ఇప్పుడు పోయి ఎవరెవరైతే ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైనా గ్రామాల కాడికి ఇళ్ల కాడికి కనుక వచ్చేది ఉంటే వాళ్ళు జర చెప్పులో చీపురులో పట్టుకొని జర స్వాగతం పలికేటట్టుగా చేద్దాం జర ఊర్లలో దాని మీద కేసులు ఉంటాయా మా అమ్మనాయలు అయితే ఉన్నారు కదా ఊర్లలో మా ఊర్లోనే చేపిస్తా భయ్ మా ఊర్లో ఏం చేపిస్తా ఇటువంటి ఏదైనా కొద్దిగా తిరుగుబాటు అనేది ఎక్కడో దగ్గర కనుక ప్రజాస్వామ్యయుతంగా కనుక జరిగితే వాళ్ళకు సిగ్గు వస్తుంది సోయికి వస్తారు ఇప్పుడైతే మాత్రం ఒక మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు మీరు ఎటువంటి కార్యాచరణ తీసుకున్నా కానీ మా సజెషన్స్ కావాలన్నా కానీ ఓకే ఎటువంటి కార్యాచరణ తీసుకున్నా కానీ వెంటనే ఒత్తిడి చేసి ఇమ్మీడియట్ గా ఒత్తిడి చేయాల్సిన అవసరం కూడా ఉన్నది ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ స్టార్ట్ చేసిరు పోలీసు వాళ్ళతోటి విపరీతమైన నిర్బంధం స్టార్ట్ చేసిరు తెలియకుండానే విపరీతమైన నిర్బంధం స్టార్ట్ అయింది పిడిగుద్దులు యూనివర్సిటీలో కావచ్చు బూతులు అసలు నేనైతే ఎన్నడలే ఎల్ కొడుక అట ఎం కొడుకులట ఏం భాషనే ఎవరి మీద ఉపయోగిస్తున్నారు మీరు పీజీలు పిహెచ్డీలు చదువుకున్న మీదనా కష్టాలు చేసి చదువుకున్న మీద మీరు ఇటువంటి భాషలు నేనైతే మొన్న చెప్తున్నా ఆపరేషన్ బ్లూ స్టార్ అందరికి ఎరికే కదా ఆపరేషన్ బ్లూ స్టార్ లో సిక్కులు అంటే ఖలిస్తానీస్ గోల్డెన్ టెంపుల్ లోపల ఉన్నారని చెప్పని మన మిలిటరీ పోయి లోపల పోయి ఇండియన్ ఆర్మీ పోయి అయితే చేసిందో నాకు మొన్న సెంట్రల్ యూనివర్సిటీలో పోలీసులు లోపలికి గుసాయిస్తే నాకు సేమ్ అదే గుర్తుకొచ్చింది సెంట్రల్ లైబ్రరీ చికడపల్లిలో వీళ్ళు లక్ష పట్టుకొని పోలీసులు లోపలికి పోతే నాకు బ్లూ స్టార్ ఆపరేషన్ బ్లూ స్టార్ గుర్తుకొచ్చింది అందుకని ఇది అవన్నీ చెరగని మార్క్స్ లెక్క బర్రెల లెక్క లోపల గాయాలుగా నిలిచిపోతాయి సరే అక్కడ వాళ్ళ రియాక్షన్ వాళ్ళు తీసుకున్నారు కానీ ఈ ప్రజలు మా వాళ్ళు రేపు ఓటు రూపంగా చూపించాల్సిన అవసరం ఉంది ఏదైనా కానీ మేమైతే మీ ఎంబడి ఉన్నామని విజ్ఞప్తి మళ్ళొక్కసారి చేస్తూ ప్రభుత్వం వెంటనే దిగిరావాల్సిన అవసరం ఉన్నది జై తెలంగాణ జోహార్ తెలంగాణ అమరవీరులకు థ్యాంక్ యూ సో మచ్